ఓటర్ మూడ్ కానీ లేకపోతే ట్రెండ్ కానీ చూస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతుంది, ఎన్డీఏ కూటమి అధికారం రాబోతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ కూడా మాకు విక్టరీ ఛాన్స్ సంబంధించుకున్నారు. అలాగే ఇంత తెల్లవారుజామున ఇంత మంది వచ్చి ఓటు వేస్తున్నారంటే ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత. అలాగే యువ ఓటర్స్ అందరూ కూడా జాబ్ వస్తే జాబ్ వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. అలాగే చాలామంది ఉత్సాహంగా ఉంటారు. తెల్లవారి నుంచే ఒక పండగ వాతావరణం మాకైతే మా పండుగ వాతావరణం ఖచ్చితంగా ఇక్కడ మేము గెలవబోతున్నాం. మేము ఇప్పుడు ఓటు వేసేటప్పుడు ఒక గుళ్ళో ఒక భార్య భర్త కలిసారు. నేను చూపించి ఓటు వేసి వచ్చాను. బాబు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రావాలి, అలాగే ఎన్డీఏ కూటమి రావాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలి అనే విధంగా ఆవిడ చెప్పడం జరిగింది. దాన్ని బట్టి నాకు అనిపించింది. ఎందుకంటే మనకు మొదట ఎదుటేటువంటి ఏదైతే శుభసత్యం ఉంటుందో అది మాకు కనిపిస్తుంది. ఈరోజు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి రాబోతుంది, ఇక్కడ నేను గెలవబోతున్నాను అనే నమ్మకం నాకు ఏర్పడిందని చెప్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి భారతదేశంలో ఈరోజు 4వ విడతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు గాజువాక నియోజకవర్గంలో నా సొంత గ్రామం అయినటువంటి మింది గ్రామంలో నా ఓటు హక్కును కూడా వినియోగించుకోవడం జరిగింది. తప్పకుండా రానటువంటి కాలంలో మరింత ప్రజాస్వామ్యాన్ని మనం కీర్తించేటువంటి విధంగా, వర్ధిల్లేటువంటి విధంగా ఈ అవకాశాన్ని, ఈ హక్కుని వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ, అలాగే గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పాలనకి తప్పకుండా ప్రజలు ఆశీర్వదిస్తారనేటువంటి నమ్మకం. అందుకనే ఈరోజు ఉదయాన్నే 7 గంటల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు కూడా క్యూ లైన్లో బారులు తీరి, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఈరోజు ఓటు హక్కు వినియోగించుకునేటువంటి దానికి ముందుకు వస్తూ ఉన్నారు. వారందరూ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని, మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతను చేపట్టాలని చెప్పి ఆశిస్తూ, ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా మొదటిసారి ఓటు హక్కు వచ్చినటువంటి వారు, ఓటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వారి హక్కుని వినియోగించుకోవాల్సిందిగా మరొకసారి మీ ద్వారా వాళ్ళందరినీ కూడా అప్పీల్ చేస్తారు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో మొత్తం 306 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అన్ని కేంద్రాల్లో కూడా సజావుగా పోలింగ్ జరుగుతూ ఉంది. పోలింగ్ సక్రమంగా జరగడానికి కావాల్సినటువంటి విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లన్నీ కూడా మన సిటీ కమిషనర్ గారి ఆధ్వర్యంలో విస్తృతంగా చర్చించి, ఎక్కడెక్కడైతే గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అటువంటి వాటన్నిటికి కూడా అదనపు బందోబస్తు, అదేవిధంగా ఆర్మడ్ ఫోర్సెస్ కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలకు తావు లేకుండా చక్కగా పోలింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. అంతా కూడా జరుగుతూ ఉంది. ఎక్కడ ఏమి సమస్య లేదు.